వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. హరిత విప్లవం ఏ ఎగ్జామ్ తీసుకున్నా హరిత విప్లవంలో క్వశ్చన్స్ ఉంటాయి. సో హరిత విప్లవాన్ని గ్రీన్ రెవల్యూషన్ అని అంటున్నాం. ఈ గ్రీన్ రెవల్యూషన్ గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇన్ డీటెయిల్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా ఉపయోగపడతాయి. దీనికోసం మీరు వెంటనే ఛానల్ని ఫాలో చేయండి, ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో 1966 ఖరీఫ్ సీజన్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి భారతదేశంలో హరిత విప్లవం రావడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఎంఎస్ స్వామినాథన్ గారు ఉంటారు. కాబట్టి ఎంఎస్ స్వామినాథన్ గారిని హరిత విప్లవ పితామహుడుగా భారతదేశంలో చూడడం జరుగుతూ ఉంది. సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు అని చెప్పేసి చాలా సందర్భాలలో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగారు. అలా అడిగితే మీరు ఎంఎస్ స్వామినాథన్ గారి పేరుని గుర్తుంచుకోవాలి. ఇక ప్రపంచంలో కూడా హరిత విప్లవానికి పితామహుడు ఉన్నారు. ఆయన ఎవరు అని అంటే నార్మన్ బోర్లాంగ్. ఇది కూడా ప్రీవియస్గా క్వశ్చన్ అడగడం జరిగింది. ఈయన మెక్సికో దేశానికి సంబంధించినటువంటి అతను. హరిత విప్లవం అనేటువంటి పదం ఎవరి ద్వారా వచ్చింది అని అంటే విలియం గాండ్ పేరుని గుర్తుంచుకోవాలి. 1968లో విలియం గాండ్ గారు హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి పేరుని వాడడం జరిగింది. సో భారతదేశం హరిత విప్లవాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టేందుకోసం అని చెప్పేసి మెక్సికో నుంచి గోధుమకి సంబంధించినటువంటి సీడ్స్ని తీసుకురావడం జరిగింది, నాణ్యమైనటువంటి విత్తనాలను. అలాగే వరికి సంబంధించినటువంటి విత్తనాలను మనీలా ఫిలిప్పీన్స్ నుంచి తీసుకురావడం జరిగింది. సో ఇలా భారతదేశంలో హరిత విప్లవం స్టార్ట్ అయింది. సో ఈ హరిత విప్లవానికి సంబంధించి అద్భుతంగా కృషి చేసినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారికి 2024లో భారత అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలో హరిత విప్లవం వచ్చే కంటే ముందు 2 ప్రోగ్రామ్స్ వచ్చాయి. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అని చెప్పేసి భారతదేశంలో 114 జిల్లాలలో వివిధ రాష్ట్రాలలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 114 జిల్లాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ రాష్ట్రాల నుంచి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండే మొత్తం 7 జిల్లాలు ఎంపికయ్యాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్. ఇక నెక్స్ట్ అంతకంటే ముందు ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. ఇది భారతదేశంలో 7 జిల్లాలలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాను దీనికోసం ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ వరి పంటను పండించేందుకు అవసరమైనటువంటి అన్ని ఇన్పుట్స్ని అందించారు. సో ఇలా భారతదేశంలో హరిత విప్లవం కంటే ముందు ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ని కూడా గుర్తుంచుకోవాలి. మరి